అతను పేదవాడే. కానీ అతను చేసిన ఒక పని ఆయన జీవితాన్ని మొత్తం మార్చేసింది. అదేంటంటే వెల్కమ్ టు మై వరల్డ్ స్టోరీ టెల్లర్. ఒక చిన్న గుడిసెలో నివసించే రామయ్యకి రోజు తిండి దొరకడమే ఒక పెద్ద అదృష్టం. అలాంటి ఒక రోజు రాత్రి జోరున వర్షం కురుస్తుండగా వణికిపోతూ ఒక అపరిచితుడు అతని ఇంటి తలుపుని తట్టాడు. అప్పుడు రామయ్య వెంటనే తలుపు తెరిచి చూస్తే ఒక అపరిచితుడు. అపరిచితుడు రామయ్యని అడిగిందేంటంటే, అన్నా, ఈ ఒక్కరోజు రాత్రి ఆశ్రయం ఇవ్వగలవా అని. అప్పుడు రామయ్య వెంటనే అతనిని లోపలికి రమ్మని చెప్పి అతని దగ్గర ఉన్న కొంచెం భోజనాన్ని అతనితో పంచుకున్నాడు. అతనిని లోపల పడుకోమని చెప్పి అతని దగ్గరున్న ఒక పాత దుప్పటిని కప్పాడు. తెల్లారగానే చూస్తే ఆ అపరిచితుడు మాయమైపోయాడు. కానీ తలుపు దగ్గర ఒక సంచి. ఆ సంచి లోపల ఒక లేఖ. అందులో ఏం రాస్తుందంటే, నిన్ను పరీక్షించడానికి నేను వేసిన వేషం ఇది. నేను దేవుడిని కాదు, కానీ దేవుడి రూపంలో వచ్చిన వాడిని. నువ్వు కూడా నాకు ఒక దేవుడి లాంటి వాడివే అని రాసి ఉంది. అదే రోజు రామయ్య జీవితంలో మొదటిసారిగా మార్పు మొదలైంది. అప్పుల నుండి విముక్తి, పనిలో చాలా అదృష్టం, జీవితంలో వెలుగు అన్నీ మొదలయ్యాయి. అప్పుడు అతనికి అర్థమైంది ఏంటంటే, తాను చేసిన సహాయం తనకే దైవ రూపంలో వెనక్కి వచ్చిందని, తన కర్మను మార్చిన దైవ స్వరూపమే ఆ అపరిచితుడు అని అర్థమైంది. మీరు కూడా యువతల వాడికి మంచి చేస్తే మీకు కూడా మంచే వస్తుంది.